హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ యాడిపోయినావురా జస్ట్ ఆస్కింగ్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు ఫేడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారి గురించి తెలుసు కదా. నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా. తప్పుడు నాకు కూడా పేమెంట్లు తీసుకొని సోషల్ మీడియాలో అజెండా బేస్డ్గా జస్ట్ ఆస్కింగ్ అంటూ లేకీ పనులు చేస్తూ ఉంటాడని. ఇక ఈ మధ్యన యూట్యూబర్ ఫ్రెష్నర్ జోసెఫ్ గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఆడు ఎన్నో ఫాకీ పనులు చేసి కేసులు మీదేసుకుని జైలుకి పోతే ఆడేదో స్వతంత్ర సంగ్రామంలో పోరాడే యోధుడన్నట్టు, దేశ సరిహద్దుల్లో పోరాడే వీరుడైనట్టు ఈ ప్రకాష్ రాజ్ గారు తెగ గింజేసుకున్నాడు. జోసెఫ్ గడి అరెస్టింగ్ అక్రమం అని దేశం చూస్తోందని, ప్రపంచకం గమనిస్తోందని, అబ్బో ఈడి ఎదవ యాక్టింగు మామూలుగా అయితే లేదు. అసలు ఈడు ఎందుకు ఇంతలా గింజేసుకుంటున్నాడు అనేది ఎవరికి అర్థం కాలేదు. ఇక ఈ ప్రాసెస్లో ఫ్రెష్నర్ జోసెఫ్ గడి ఫోన్ని పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని తెలిసినప్పటి నుంచి ఈ ప్రకాష్ రాజ్ గారికి బీపీ పెరిగిపోయి ట్విట్టర్లో దాదాపు ఏడ్చినంత ఫని చేశాడు. ఎందుకు ఇంతలా తల్లడిల్లిపోతున్నాడు అనుకుంటే ఇవాళ తెలిసింది. ఆ జోసెఫ్ గడి ఫోన్లో అశ్లీల వీడియోస్ కోకొల్లలుగా ఉన్నాయంట. అంతేకాకుండా వాటితో కొందరు అమాయకులను బ్లాక్మెయిలింగ్ కూడా చేసినట్టు ఆధారాలు దొరికాయంట. దీంతో ఒక 10 మంది బాధితులను పోలీసు వారు గుర్తించడం కూడా జరిగిందంట. ఇక వాళ్ళతో రహస్యంగా వాంగ్మూలాలు సేకరిస్తారు నెక్స్ట్. సో ఇందుకన్నమాట ప్రకాష్ రాజ్ గారు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఆడి ఫోన్లో వాటితో పాటు ఈడికి సంబంధించిన నిగూఢ నగ్న సత్యాలు కూడా ఏవో ఉండిండొచ్చు. అందుకే ఈ జస్ట్ ఆస్కింగ్ గాడు ఇంతలా గింజేసుకుంటున్నాడు, ఫిసికేసుకుంటున్నాడు అని అభిప్రాయపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి అంతే కదా, వైసీపీ వాళ్ళే మెల్లగా ఆ జోసెఫ్ గాడికి మాకు సంబంధకం లేదు అని డిజోన్ చేసుకుంటూ ఉంటే ఈడు మాత్రం ఎక్కడా లేని పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడే డౌట్ కొట్టింది అందరికీ. ఇక ఈ ఫ్రెష్నర్ జోసెఫ్ గాడి దగ్గర నుంచి మొత్తం కక్కించడం ఖాయం. ఆడికి మెంటర్ ఈ ప్రకాష్ రాజ్ గాడి అని తేటతెల్లం అయ్యిందంటే నెక్స్ట్ ఈడికి కూడా గదే గతి పట్టడం ఖాయం అనేది నిర్వివాదాంశమైన అంశం. నిద్రలేస్తే జస్ట్ ఆస్కింగ్ అంటూ అందరి మీద బయాసుడుగా విషం చిమ్మేయుడు ఇవాళ ఆడి ఫోన్లో ఇన్నేసి గబ్బు ఆధారాలు దొరికాయి అన్నా కూడా అన్నీ మూసుకొని ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రకాష్ రాజ్ గారు ఎంత లేకి ఎదవో అని అభిప్రాయపడుతున్నారు సినిమా మేధావులు సైతం. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధకం ఏంటి, వీళ్ళ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ వెనకమాల ఉన్న అసలు బ్లాక్ కోబ్రా ఎవరు, వీళ్లకు ఎలా ఫండింగ్ జరుగుతోంది, ఎక్కడి నుంచి జరుగుతోంది అనే కీలక అంశాలన్నీ కూడా మున్ముందు తేట తెల్లం కాబోతున్నాయనేది అయితే నిర్వివాదాంశమైన అంశం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.